కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కొండెక్కాయని వాటిని కంట్రోల్ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. విద్యుత్ ఛార్జీల మోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారని విమర్శించారు. అంతకుముందు గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తోపుడు బండిపై కూరగాయలు పెట్టుకుని విక్రయించారు. చంద్రబాబు పాలనలో అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్లు అనేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవటం, మరోవైపు పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, కూరగాయలు కానీ, ఆయిల్స్ కానీ, విద్యుత్ ధరలు కానీ ఏ రకంగా చూసుకున్నా సరే రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఈ పరిస్థితిని నిరసిస్తూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఒక ఆందోళన కార్యక్రమాన్ని తెరదీశారు. ఈ కూరగాయలు నేరుగా బహిరంగంగానే విక్రయించి దీని ధరలు ప్రజలకు తెలిసే విధంగా ఆయన చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈ నిరసన కార్యక్రమం ప్రధానంగా చేయడానికి, అదేవిధంగా గాంధీజీకి ఒక వినతిపత్రం కూడా సమర్పించారు. దీనికోసం ఇదంతా అంటే ఇవాళ మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఆశలు రేపి ప్రజలందరికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు అన్నిటిని కూడా తూట్లు పొడుస్తున్న పరిస్థితులు. ఇవాళ ఉల్లిపాయలు ధర చూస్తే సుమారుగా 60-70 రూపాయలు కిలో పలుకుతూ ఉంది. టమాటాల ధర చూస్తే సుమారుగా 80 రూపాయలు పలుకుతూ ఉంది. ఈ కొత్తిమీర కట్టండి 40 నుంచి 60 రూపాయలు జరుగుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. పేద ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు రేట్లు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేట్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. నాణ్యమైన కరెంటు ఎటూ లేదు. ఇవాళ సూపర్ 6 హామీలు ఇచ్చారు. రైతు భరోసా చెప్పారు, లేదు, కనబడట్లే. తల్లికి వందనం అన్నారు, కనబడట్లే. నిరుద్యోగ భృతి అన్నారు, కనబడట్లా. మహిళలకి 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, అది కూడా చేయట్లా. ఫ్రీ సిలిండర్లు అన్నారు, చేయట్లా. మద్యపానం ఇంకా పెంచండి, ఇంకా తాగండి అని చెప్పే విధంగా చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అమ్మకు సున్నము, నాన్నకు మద్యం. మరి ఈ రకమైన క్యాప్షన్స్తో ప్రజలకు కూడా అర్థం కావాలి. ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ కరెంటు ఛార్జీలను కూడా ఇప్పుడే ఇమీడియట్గా ఉపసంహరించుకుని రేట్లు యథావిధిగా ఉంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మహాత్మా గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం కూడా పనిచేస్తాము. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుసాధ్యం చేశారు. సరే, ఈ రాష్ట్రం ఒక ముగ్గురి చేతిలో ఇరుక్కుంది. ఒక సెనైల్ డిమెన్షియా ఉన్న వ్యక్తి, ఒక పిచ్చి ఉన్న ఒక వ్యక్తి, ఒక అమాయకుడు, ఈ తెంగరోడు, ఈ ముగ్గురు కలిపి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా వారికి మంచి బుద్ధి ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో నిరసిస్తూ ఈ ప్రదర్శన చేపట్టామని మాజీ ఎంపీ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.